ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున వందనములు. తమను తాము నీతిమంతులము అని ఎంచుకునేవారు ఏదైతే తాము నీతి అని తలంచుదురో అదే విశ్వాసమని భావింతురు. వారి భావమేదనగా మనుషులు సాధారణముగానైతే మంచివారు, కానీ విపరీతమైన పరిస్థితులను బట్టియే వారు చెడు కార్యములు చేయుదురు. ఇలాంటి ఆలోచన పాప సంబంధమైనది. ఎందుకనగా మానవుడు తనకు తానే నీతిమంతుడని నిర్ణయించుకొనుచున్నాడు. అయితే దేవుడు ఎప్పుడైనను దోషము చేసిన వానిని నిర్దోషి అని ఎంచడు, కానీ పాపమును గూర్చి లెక్క చూచును. ఎట్లనగా పాపమునకు శిక్షావిధి నరకము. దేవుడు మనుష్యుని హృదయమును పరిశోధించి వాని యందలి కపటమును విరోధభావమును గ్రహించును. నరకదండన నుండి విడిపించుటకే ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారి ఆయను. మనపైకి రావలసిన దేవుని శిక్షను మనకు బదులుగా ఆయన సిలువలో భరించెను. నేడు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివానికి విమోచనము, అనగా పాప యొక్క శిక్షావిధి నుండి విడుదల. రక్షింపబడిన ప్రతి ఒక్కడు చేసిన దానిని గూర్చి యోహాను సువార్త 9వ అధ్యాయం 38వ వచనములు ఇలాగు చదువుచున్నాము. అంతట వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. నేడు నీవు రక్షింపబడు నిమిత్తము దేవునికి ప్రార్థించిన ఎడల ఆయన నీతిమంతుడును దయగలవాడును మరియు కృపగలవాడై నీకు ప్రభువైన యేసుక్రీస్తునందలి రక్షణ దయచేయును. ఈ రీతిగా చేయుటకు ప్రభువు నీకు సహాయము చేయునుగాక. వందనములు. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో